హలో హాయ్ గాయ్స్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ గంగపుత్ర ప్రసాద్. ఏంటి టైం చూపిస్తున్నాడు 5 అవుతుంది, ఎక్కడికి వెళ్తున్నారు ఏంటి అనుకున్నారా? మనమైతే మార్నింగ్ లేచేసి ఈరోజు అయితే కొరమేను పడడానికి అయితే వెళ్తున్నాం. ఎర్లీ మార్నింగ్ లేచేసి మనమైతే బ్రష్ కూడా చేసేస్తున్నాం. చూసారు కదా, మేమైతే మార్నింగ్ బ్రష్ చేసేయాలి ఎందుకంటే లేట్ అవుతుంది. క్యారేజ్ కూడా అయితే రెడీ పెట్టేశారు ఇంట్లో వాళ్ళు. క్యారేజ్ కూడా తీసుకుని మేమైతే ఇంకా ఫిషింగ్ అయితే వెళ్ళబోతున్నాం. సస్పెండ్ ఏంటంటే ఈరోజు డిఫరెంట్గా వలేయడానికి కాకుండా నేను కొర్రమీలను పట్టడానికి అయితే నాగార్జున డ్యామ్ పైకి వెళ్తాం. చూసారు, స్టిక్ కూడా రెడీగా పెట్టుకున్నాం. మేమైతే ఆ స్టిక్ కొర్రమీలను పట్టే స్టిక్, దాంతోపాటు డీజిల్, తర్వాత రైస్, ఒక స్టిక్, తర్వాత క్యారీస్ అన్నీ కూడా రెడీ చేసుకొని మేమైతే ఈరోజు కొర్రమీలను పట్టడానికి అయితే వెళ్తున్నాం ఫ్రెండ్స్. ఈరోజు అయితే దబ్బిడి అయిపోవాలి కొర్రమీన్లా మేము ఏదో ఒకటి తెలిపోవాలి. చూసారా, టైం అయితే 5 అవుతుంది. చలి అయితే మామూలుగా లేదు, వణుకు పుడుతుంది గజ్జ గజ్జ. మా మామయ్య అయితే ఫేస్ కనిపించకుండా కింద మీద కూడా కొట్టేశాడు. మేమైతే ఇక మా ఏరియాలో ఉన్న అనుపుకి అయితే వచ్చేసాం ఫ్రెండ్స్. అనుపులో ఉన్న మా ఒక పడవ అయితే తీసుకున్నాం. దాన్ని పుట్టి అంటారని మీకు చాలాసార్లు చెప్పాను. పుట్టి అయితే తీసుకొని మా యొక్క బోటు దగ్గరికి అయితే వెళ్తున్నాం. చూశారు కదా, తెడ్డు ఎలా లాగాలి ఏంటనేది మీకు చూపిస్తున్నాను నేను. అలా మా మామయ్య నేను కూడా ఈరోజు కొరమేలు పడడానికి అయితే వెళ్తున్నాం. కాబట్టి మాది ఈ పడవ కాకుండా ఇంకొక పడవ అయితే ఉంది, బోట్ కదా, ఇంజన్ బోట్ ఉంది. కొంచెం లాంగ్ వెళ్తున్నాం, ఒక 100 కిలోమీటర్స్ అయితే మేము ఇప్పుడైతే వెళ్తున్నాం ఫ్రెండ్స్. ఇది అయితే మా యొక్క కొత్త ఇంజన్ బోట్ ఇది. దీంట్లో ఇప్పుడు మేమైతే చాలా దూరం వెళ్ళబోతున్నాం. మీకు నేను ఫుల్ వీడియో కూడా పెడుతున్నాను చూడండి యూట్యూబ్లో. ప్రతి ఒక్కరు గంగపుత్ర ఛానల్ చూడండి. మన బోట్ అయితే తెచ్చి అయితే 10 రోజులు అవుతుంది. మన బోర్డు వచ్చేసి 1,45,000 అయితే అయ్యింది. న్యూ బోర్డే తీసుకున్నాం మనమైతే వీడియోస్ కోసం. అలాగే లాంగ్ జర్నీ చేయడానికల్లా స్పీడ్గా వెళ్తుంది ఈ బోట్ అయితే. చూసారా, బోట్లో అయితే ఒక 4 మెంబర్స్ అయితే వెళ్తున్నాం. కొరమేలుకి 2 పడవలు వేసుకున్నాం. ఒక బోట్లో 2 పడవలు అయితే 2 పుట్లు అయితే వేసుకొని ఈరోజు స్టిక్తో అంటే ప్లాస్టిక్ కప్పతో మనం ఈరోజు కొరమేలుని పట్టడానికి అయితే వెళ్తున్నాం. వెళ్తూ కూడా మనం చాలా ఇదిగా ఉంది కాబట్టి ఇదిగో చూడండి, మేము వాడే కర్రతో పాటు ఒక మిషను, ఇది కొరమేలు తీసడానికి లాంగ్ వెళ్ళడానికి థ్రెడ్ అయితే అమరుస్తారు. తర్వాత మాకు కావలసిన కప్పలు ఇవన్నీ అంటారు కదా, ప్లాస్టిక్ సంబంధించిన ప్లాస్టిక్ కప్పలు, తర్వాత గాలాలు, గుత్తె గాలాలు అన్నీ తీసుకొని, వైరు, తర్వాత డిఫరెంట్ గాలాలు అన్నీ తీసుకొని అయితే మేమైతే ఈరోజు అయితే చాలా ఇద్దరికి వెళ్తాం. మా మామయ్యకి వీడియో అంటే నవ్వు వస్తుంది. చూసారు ఎలా నవ్వుతున్నారా మా మామయ్య అయితే. వాళ్ళకి అసలు వీడియోలు అంటే ఇంట్రెస్ట్ ఉంటుంది. నేను వీడియో తీస్తున్నాను, నేను నవ్వుతున్నాడు. ఇదైతే మేము లాంగ్ ఇసరడానికి అయితే దాన్ని గాలం ఒక తాడు అయితే ఉపయోగిస్తున్నాం. వెనకాల మా మామయ్య బోటు డ్రైవర్, జేసీబీలా ఉంటాడు మా మామయ్య. ఓకేనా ఫ్రెండ్స్, ఇదండి మేము బోటు ప్రయాణం అయితే సాగుతుంది. చూసారా, వీడియో తీస్తుంటే వీళ్ళు ఎలా నవ్వుతున్నారు. వాళ్ళందరూ ఏంటంటే కొద్దిగా డిఫరెంట్ ఏంటంటే మేబీ దాన్ని మల్లెదేవుడు కొండ అని అంటాం. వెళ్ళే దారిలో నాగార్జున సాగర్లో అయితే ఉంటుంది. పెద్ద కొండలు అయితే కనిపిస్తాయి ఫ్రెండ్స్. మనం వెళ్ళే రూట్లో అయితే మీకు పెద్ద కొండలు అయితే కనిపిస్తాయి. మీరైతే చూసుకోండి. నేనైతే మీకు వ్యూ అయితే చాలా బ్యూటిఫుల్గా చూపిస్తాను. చూసారా ఎంత పెద్ద కొండలు ఉన్నాయో. మేము వెళ్ళే దారిలో అయితే చాలా పెద్ద కొండలు అయితే కనిపిస్తుంటాయి. ఇంకా ముందుకు వెళ్ళే కొలిది ఇంకా చాలా పెద్ద కొండలు అయితే కనిపిస్తూ ఉంటాయి. నాగార్జున డ్యామ్ పైన అయితే మేము ఈరోజు అయితే చాలా ఇప్పుడు ఒక 50 కిలోమీటర్స్ అయితే వచ్చేసాం దాదాపు. వెళ్తూ కూడా దారిలో చూసారు ఒక పడవ అయితే అక్కడ కనిపిస్తుంది. ఒక దాన్ని అయితే దింపేసాము. దారిలో అయితే వాళ్ళని దింపేసాం. వాళ్ళు ఏంటంటే తాడు కప్పలగాలాలు లాక్కుంటా ఇసురుకుంటా వచ్చేస్తాం. చేపలు తీసుకొని మీరు వెళ్ళిపోండి కొంచెం ముందుకి, మేము కూడా వెళ్ళిపోతామని వాళ్ళు అంటున్నారు. ఇంతలోనే మేము కూడా దిగాల్సిన టైం కూడా వచ్చేసింది ఫ్రెండ్స్. ఇక మేము కూడా ఇంకాసేపట్లో దిగేస్తున్నాం. డ్రైవింగ్ అయితే నాకు ఇచ్చాడు మా మామయ్య. నేను ఒక చేతితో ఫోనే పట్టుకోవాలా, ఒక చేతితో వీడియోని తీయాలా ఫ్రెండ్స్. చూడండి, అసలు స్పీడ్ అయితే చాలా స్పీడ్ పెట్టాను మీకోసమే. ఈ యొక్క స్పీడ్ అయితే మంటలో పడిస్తున్నా కదా. ఓకే నా ఫ్రెండ్స్, ఇకైతే మనం కూడా దిగాల్సిన టైం అయితే వచ్చేసింది ఫ్రెండ్స్. మా మామయ్య అయితే స్టిక్ కూడా రెడీ చేస్తున్నాడు. స్టిక్ రెడీ చేసి దాన్ని అయితే ఇక యుద్ధంలోకి దిగేద్దామని చూసాడా ఎంత పొడుగు స్టిక్ రెడీ చేశాడు. దాంతో ఈరోజు అయితే కొరమేలతో దబిడి చేస్తాం ఫ్రెండ్స్. మామూలుగా ఉండదు. ఇక మన తోటి ఆట కొర్రమేనులతో వేట. ఈరోజు ఏదో ఒకటి తేలిపోవాలిరా బేట అన్నటువంటిది. అస్సలు చూసారా, కొండ చూడండి ఫ్రెండ్స్, అసలు మైండ్ బ్లోయింగ్ కొండ. ఈ వ్యూ కావాలంటే మార్నింగ్ టైంలో నన్ను విజిట్ అవ్వండి, మీకు ఖచ్చితంగా ఈ వ్యూ చూపిస్తాను. ఖచ్చితంగా 100% అయితే చూపిస్తాను మీకు. చూసారా, ఫస్ట్ టైం అయితే దిగేసి కప్పగాలం ఒకసారి అయితే విసిరాము. ఒక 3 టైమ్స్ అయితే చాలాసార్లు విసిరాము. అప్పటికేం వీడియో తీయలేదు. అప్పుడు ఒక వీడియో తీసాను
చూడండి మా మామయ్య శ్రీను పేరు విసురుతున్నాడు. రాలేదు, ఏం కూడా రాలేదు. 1 సెకండ్ మళ్ళీ కూడా విసిరాడు. చూసారా ఎంత దూరం పడిందో. అదిగోండి, అదిగోండి అక్కడ పడింది. మళ్ళీ లాగుతున్నాడు. ఏంటంటే పడవ వెళ్తూ ఉంటే లాగుతూ ఉంటుంది. పడవ వెళ్తూ ఉంటే లాగుతూ ఉండాలన్నమాట. విసురుతూ ఉండాలి, పడవ వెళ్తూ ఉండాలి, విసురుతుండాలి, ముందుకు మళ్ళీ లాగుతూ ఉండాలి. ఇదే పని కంటిన్యూగా మార్నింగ్ టు ఈవినింగ్ వరకు నాన్ స్టాప్గా విసురుతూనే ఉండాలి, తెడ్డు లాగుతూనే ఉండాలి, గాలాలు చుట్టేవాళ్ళు చుడుతూనే ఉండాలి. చూసారా అప్పటికే 10 సార్లు విసిరాం కానీ చెయ్యి నొప్పి వస్తుంది కానీ ఏం రాలేదు. మళ్ళీ విసిరాడు. చూడండి ఎంత దూరం పడిందో. చాలా అది కూడా అక్కడ పడింది. చూసారా మళ్ళీ 1 సెకండ్ అక్కడైతే పడిపోయింది. మళ్ళీ అక్కడ పడిపోవడం వల్ల ఏ యూజ్ చేయం లేదు అసలు. అసలు విసిరికైతే వచ్చింది. ఇంకా కాసేపటికి అయితే మనకైతే ఒక చిన్న మట్టి అయితే వచ్చి దగ్గరకు వచ్చి వెళ్ళిపోయింది. మళ్ళీ 1 సెకండ్ మళ్ళీ విసిరాడు. చూడండి మళ్ళీ కూడా మళ్ళీ విసురుతూనే ఉన్నాయి. ఏంటంటే మనం వచ్చింది ఫిషింగ్ పట్టడానికి. పడ్డా పడకపోయినా మన బతుకులు అలాగనే ఉండాలి. కంటిన్యూ చేస్తూనే విసురుతూనే ఉండాలి, లాగుతూ ఉండాలి. రాలేదని వెళ్ళిపోయామనుకో బాగోదు కదా. చూడండి ఇంకా కాసేపటికైతే మాకు ఒక ఒక వన్ ఒక ఒక 50 గ్రామ్స్ 200 గ్రామ్స్లో ఒక స్మాల్ కొరమేన్ అయితే ఒకటి వచ్చేసింది. చూసారా ఒకటి చిన్న కొరమేన్ అయితే వచ్చింది. మా మామయ్య అంటున్నాడు, మామయ్య ఒకసారికి వీడియో తీస్తాను, నువ్వు ఒక పట్టుకోండి. అదేంటంటే అది దాన్ని ఎలా పడితే అలా పట్టుకుంటే ఏమవుతుందంటే ఆ గాలం వేసుకున్న గాలం అనేది మన చేతికి గుచ్చుకుంది అనుకోండి, చాలా డేంజర్ అవుతుంది. తర్వాత తీయడానికి అయితే ఇబ్బంది అవుతుంది. మా మామయ్య చిన్నగా ఏదో రకంగా పట్టుకొని దాన్ని గాలం అయితే లాగేసాడు. చిన్నగా లాగేసి మళ్ళీ అయితే కాసేపటికి చూసారా అసలు అది అంత ప్రాణంతో చిన్నదైనా సరే దానికి చాలా పవర్ఫుల్ ఫ్రెండ్స్. అది పక్కన వేసుకుంటే దబిడి దబిడి చేస్తుంది. పడవలో ఎలా పడితే అలా అరుస్తుందని, సారీ ఎలా పడితే అలా కొట్టుకుంటుందని వేశారు. ఇంకాసేపటికి అయితే మళ్ళీ విసిరాడు. మళ్ళీ ఇంకొక చేప అయితే వచ్చింది. చూసారా అన్నీ స్మాలే, బిగ్ ఏం రావట్లేదు. బిగ్ కూడా వస్తాయని దండం పెట్టుకుంటున్నా దేవుడికి రావాలని. ఎందుకంటే మేము వెళ్ళిన సమయం చాలా మంచిది. అలాగే మాకందరికీ కూలి కూడా చూసారా వెళ్ళే దారిలో అతి తీవ్రమైన పర్వతాలు, బాహుబలి సినిమా ఇలాంటి ప్లేసుల్లో తీసుంటే ఒక రేంజ్లో వచ్చేది ప్రభాస్ అన్నకి. గ్రాఫిక్స్ అయిపోయింది కానీ లేకపోతే చూడండి ఎంత హైట్ ఉన్నాయో. చూసారా ఈ వంతర్లో కూడా విసురుతూనే ఉన్నాడు మా మామయ్య. చూసారా ఎంత హైట్ ఉందో చూసారా అసలు మైండ్ బ్లోయింగ్. నేను కూడా అంత దూరం గాలి విసురుతూనే ఉన్నాం ఫ్రెండ్స్. కొర్రమట్ట వచ్చేది లేదు, పెట్టేది లేదు. అప్పటికైతే మాకు ఒక 10 కొరమేన్లు వచ్చాయి, స్మాల్ బిగ్ కాకుండా. చూసారా ఈ కొండలు మీకు చూపిద్దామంటే విజిట్ చేయాలి. మీరు ఖచ్చితంగా కూడా విజిట్ చేయాలి. మధ్యాహ్నం అయిన తర్వాత ఇక్కడ ఎవరో కొంతమంది ఉంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళి మనం తెచ్చుకున్న క్యారేజీలు అన్నీ వీళ్ళ దగ్గర తినేసి వీళ్ళ చైర్మన్ వాళ్ళ లాగుతాకైతే ఇక్కడ ఉన్నారు. చూసారా వీళ్ళు ఒక 5-6 ఉన్నారు. చైర్మన్ వాళ్ళ లాగడానికి అయితే వచ్చారంట. ఇక్కడ నివాసం ఉంటున్నారు. ఇక్కడే వండుకొని తినటం, నైట్ ఇక్కడే. కరెంట్ ఉండదు, ఏమి ఉండదు. బట్ ఏంటంటే మత్స్యకారుల జీవితాలు తప్పదు కదా. ఇలాగనే తీస్తూ ఎంజాయ్ చేస్తూ వ్యూని, అలానే చైర్మన్ వల లాగుతూ ఒక బోట్, అలాగే జీవితం ఇంకా అంకితం. సంపాదించకపోయినా మా తాతలు మాకు ఏమీ ఇవ్వలేదు, అలాగే ఎవరు ఏమీ ఇవ్వలేదు. మేము వచ్చిన తర్వాత మా యొక్క ఈవినింగ్ అయితే అయిపోయింది. ఇంక ఇంటికి వెళ్ళాల్సిన టైం వచ్చింది కాబట్టి ఇక మేము ఈవినింగ్ టైంలో ఇంటికి కూడా వెళ్ళిపోతున్నాం. మా మామయ్య అయితే కొట్టి అలసిపోయారు కాబట్టి గాలాలు ఇప్పుడు ఆయన పట్టుకున్నాడు. మేము పట్టిన చేపలైతే చూడండి, ఇదిగోండి మేము పట్టిన చేపలైతే ఒక బస్తాలోనే ఒక 20 కేజీలు ఉంటే, ఒక బస్తాలో ఒక 15 కేజీల దాకా ఉండొచ్చు. చూడండి మా మామయ్య కొరమేను చూపించమంటే బయట తీసైతే ఒక కొరమేట అయితే చూపించాడు. చూసారా పెద్ద తీ మామయ్య అంటే చిన్న తీసి ఆయన కెమెరా ఒకటే నవ్వుతున్నారు వాళ్ళు. అసలు కెమెరాకే ఇది అవుతుంది వాళ్ళు. మేమైతే ఆ రోజు మొత్తానికి ఒక 1000 రూపీస్ దాకా, మనిషికి 1000 రూపీస్ దాకా సంపాదించి ఇదిగోండి మేము పట్టిన చేపలు అయితే ఇవి. సరేనా ఫ్రెండ్స్, గంగపుత్ర ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటివి మరిన్ని వీడియోస్తో మేము ముందుకు వస్తాను. సబ్స్క్రైబ్, లైక్, షేర్, కామెంట్.